మహేష్ బాబు గారు ఎందుకు అలా అంటారో తెలుసా? ఎందుకంటారంటే మన టేస్ట్ మెల్ల వల్ల ఏమనందా జబర్దస్త్ సెట్ బోరవాడను గుసాయిస్తే తుక్కు కూడా లెఫ్ట్ తీసుకురా అనుకో స్టూడియో వస్తుంది. స్టూడియోలో రష్మిని చూస్తే ఆహా అంటారు. మన కృష్ణబాబు గారు చూస్తే గడ్డపారే. చూస్తున్నావా? ఇది ఏడో చూసినట్టుందిరా. ఒక బిజినెస్ ఎంచుకోవాలని చెప్పేసి యాడ్స్ బిజినెస్ ఎంచుకున్నాను మేడం. మీరు సాధారణంగా చాలా యాడ్ చూస్తుంటారు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఆ యాడ్ చేయబోతున్నాం ఫస్ట్. మీ పళ్ళను జుమ్ము అంటున్నారా? మీ షుగర్ లో రక్తం ఏమైనా వస్తుందా? ఏంటి మమ్మీ ఎవడు? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? నీ నోట్లో లడ్డుందా? బాత్రూమ్ అదిగో వెళ్ళు. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళు. బాత్రూమ్ లోకి వెళ్ళావు. క్రిమి ఎంట్రీ. పక్కనే ఉన్న అప్పరావ్ యాసిడ్ వాడింది. అప్పారావు యాసిడ్స్ కిట్నే కాదు క్రిములను కూడా చంపేస్తుంది. ఏమైందయ్యా? గుండుపోటు వచ్చింది తల్లి. అమ్మా మీ ఆయన చనిపోయారు కనుక నిన్ను విధవ చెయ్యాలి. బొట్టు జరగలేదు, ప్రాణం బతికిందా? మానస్ మార్కర్స్ మీ బొట్టునే కాదు మీ తాలిబొట్టును కూడా నిలబెడతా. ఎంతకి తెగించారా? ఏవండి మానస్ నా కల్లోకి వచ్చాడు. మానస్తో పాటు వెనకాల 100 మంది వచ్చారా? ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పారండి? నాకు తెలిసే మన వాళ్ళు కామెంట్ లోనే కాదు కల్లో కూడా అదరట్లేదు అనమాట. నేను బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తా. కోకపేటలో నీకు ఒక విల్లా కొంటా. జూబ్లీస్ లో 4 ఫ్లాట్లు, బంగారం 3 కేజీలు, వెండి 10 కేజీలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక్కసారి ఆహా మీరు అదంతా సంపాదించి ఎక్కువ డబ్బులు తెస్తే ఎందుకు దారు అంతగానో నవ్వుతున్నావు? పొద్దున కూరగాయలకు వెళ్ళానా, వాడు నన్ను చూసి నీకు చాలా తెలివి ఉందమ్మా అన్నాడు రా. అంత తెలివి లేదు. అదేంటి? అంత తెలివి ఉంటే మీ ఆయన ఎందుకు పెళ్లి చేసుకుంటావు? అది కరెక్టేలే. మీ ఆయన వచ్చా, నేను వెళ్తాను. బాయ్. వాడితో ఆ ఎక్కలేంటి ఆ పక్కలేంటి లాభం లేదు. ఆ ప్రవీణ్ గాడు ఉండకూడదు. తుపాకులు అమ్ముతామండి. తుపాకులు. పక్కింటోని కాల్చే తుపాకీ ఉందా? తాగుతూ ఉంటాడు. గురి పెట్టండి. రెడీ 1 2 3. ఎక్కడో బుల్లెట్ స్టక్ అయిపోయినట్టుంది సార్ ఇందులోని. రెడీ 1. ఈసారి గన్న కాదు. తుపాకీ దిష్టి తగిలింది సార్. తినగా పట్టుకొని చెప్తాను. ఇప్పుడు మీరు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటున్నారు కదా, ఆ పాపం మీకు తగలదు. నిమ్మకాయలు లాగేసుకుంటాయి. అమ్మా అదేట్రా మిగతా 4000 ఇంటి వెనకాల పొద్దు ఉంది కదా దానికి ఇచ్చానులేండి. అంటే ఈ ఫీలింగ్ ఏటో తెలుసా మీకు? ఇది పొట్టుగా ఉంది, ఇది ఏమీ చేయలేదు అని కాదరా నీ ఫీలింగ్. పిడకలో ఎన్ని ఉన్నాయరా? 60 ఉన్నాయండి. మళ్ళీ లెక్క ఏట్రా 59 ఉన్నాయి. అంటే మీ ముఖంతో కలిపి చెప్పేసినట్టున్నాను. నీ మొక్కతో లెక్కేసుకోలేదేటమ్మా నువ్వు? నీ మొఖంతో లెక్కేసుకోలేదేట్రా నువ్వు? నా చూడకొచ్చి ఏంటి అడుగుతున్నాను. ఏంటి అమ్మగారు మామూలుగా కొడుతున్నారంటే ఇంత ముందు ఎలా కొట్టారు అలా కొట్టాలి కదా. అప్పుడే అవసరంట్రా మన పాట ఎత్తుకోండి. వచ్చిన